హలో ఎస్పెన్స్ వెల్కమ్ బ్యాక్ టు భారతీయ అకాడమీ. సో నిన్న చూసుకున్నట్లయితే January 21 అనమాట. నిన్న మధ్యాహ్నం 12 o'clock అయితే మట్టుగా అట్లా 12 o'clock ఈ టైం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆర్ఆర్సీ గ్రూప్ బికి సంబంధించింది. ఈ నోటిఫికేషన్ ఏం చేశారంటే ఈవినింగ్ 4 o'clock వరకు ఈ టైం వరకు వచ్చాడు అనమాట. ఉంచేసి సడన్గా ఏంటంటే రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసి ఒక చిన్న షార్ట్ నోటీస్ ఇచ్చి అందులో ఏంటంటే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఉంటాయి, పోస్ట్ లేని నోటి ఇన్నోటి అని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు అనగా January 22 చూసుకున్నట్లయితే ఈరోజు January 22 ఈరోజు ఏంటంటే ఒక ఆఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూడండి ఆఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ భోపాల్ వెబ్సైట్లో అయితే ఉన్నామన్నమాట. చూసుకున్నట్లయితే కిందకి స్క్రోల్ చేద్దాం. కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ 22 January చూసుకున్నట్లయితే డీటెయిల్స్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అవ్వండి 7th పే మెట్రిక్స్. ఓకేనా, అయితే ఈ నోటిఫికేషన్ ఒకసారి మనం క్లిక్ చేసుకుందాం. ఓకేనా, ఇది ఒకసారి క్లిక్ చేసుకున్నట్లయితే ఒకసారి ఆన్ చూపిస్తాను మీకు. ఇది క్లిక్ చేసుకున్నట్లయితే చూద్దాం ఎంత అసలు క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఒకసారి డౌన్లోడ్ అవుతుంది. చూడండి ఆఫీషియల్ నోటీస్ అయితే ఓపెన్ అయ్యి చూడండి. రైల్వే నిన్న ఇచ్చిన సేమ్ ఇదే విధంగా అయితే నోటిఫికేషన్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ డేట్లు ఏం మారలేదు. డేట్లు అంటే రేపు చూడండి January 22 నుంచి February 23 వరకు అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుద్ది. ఇవన్నీ టోటల్ కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే పోస్టులు చూడండి 32,000 ప్లస్ అయితే ఉన్నాయి కదా. ఏజ్ రిలాక్సేషన్స్ ఇవేం చేంజ్ అవ్వలేదన్నమాట. ఓకేనా, అయితే అక్కడ మనకి ఇచ్చిన చాలామంది క్వాలిఫికేషన్ అనేది చేంజ్ అవుతుంది అన్నారనమాట. అందులో అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి కిందకి స్క్రోల్ చేద్దాం. క్వాలిఫికేషన్ అసలు ఏం చేంజ్ అయిందా లేదా అసలు ఏంటి అయిందని చెప్పి ఒకసారి. ఓకేనా, కిందకి వచ్చి చూసుకోండి. కిందకి చూసుకున్నట్లయితే ఇవన్నీ ఓకే. ఇక్కడ చూడండి పోస్ట్ వైజ్ చూసుకుని టోటల్ 14 అనమాట. సేమ్ నేను నెలకొంది అదే విధంగా రావడం జరిగింది. అయితే ఇక్కడ సైడ్కి చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చూడండి. అన్ని పోస్టులు 14 టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. అన్నింటికి కూడా 10th పాస్ ఆర్ ITA ఆర్ నేషనల్ అప్రెంటిస్ సేమ్ అనమాట. 2019 ప్రకారం ఎలాగుంది అదే విధంగా ఇయర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అస్సలు చేంజ్ చేసే అవకాశాలు అయితే మట్టుగా లేదు, చేంజ్ చేయరు కూడా. ఓకేనా, అదేంటంటే చూడండి నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చాడు కదా, అదే నోటిఫికేషన్ కూడా సేమ్ ఎలాగైతే ఉంది. చూసారు కదా, అయితే నిన్న నోటిఫికేషన్ కాదు ఈరోజు నోటిఫికేషన్. మీకు వెబ్సైట్ నేను చూపించాను కదా, నేను ఏ విధంగా ఉందో అదే విధంగా క్వాలిఫికేషన్ అయితే మారలేదు. ఓకేనా, మీరైతే ఏం భయపడకండి. మన 10th వాళ్ళు కూడా 10th ITA వాళ్ళు కూడా. ఓకేనా, మీ అందరికి అన్ని పోస్టులకి అందరూ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, ఈ 14 టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కదా, చూసారు ఈ అన్ని పోస్టులకి అందరూ ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, అన్ని పోస్టులకి అందరూ ఎలిజిబుల్ అవడం అనేది జరిగింది. ఇక్కడ కూడా చూడండి. ఓకేనా, ఈ పోస్టులు కూడా టోటల్ అన్నిటికి కూడా 10th ఉంటుంది, ITA ఉంటుంది అనమాట. ఓకేనా, 10th ఉంటుంది, ITA ఉంటుంది. ఈ నిన్నటి నోటిఫికేషన్లే మళ్ళీ ఈరోజు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. మీరు చూసుకున్నట్లయితే అన్ని వెబ్సైట్లో ఆర్ఆర్బీ సికింద్రాబాద్లోని, ఆర్ఆర్బీ భోపాల్, ఆర్ఆర్బీ భువనేశ్వర్ అన్ని వెబ్సైట్లు అనేది ఈరోజు అయితే స్క్రోల్ అవడం జరుగుతుంది. ఓకేనా, అది అప్లికేషన్ ప్రాసెస్ అనేది రేపు అనగా 23 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా. మీరైతే అన్ని జాగ్రత్త చూసుకొని అన్ని డాక్యుమెంట్స్ అన్ని పక్కన పెట్టేసుకొని అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, చూడండి రేపు చూసుకున్నట్లయితే రేపు అనమాట. ఓకే, రేపు అంటే రేపు 22 నుంచి అనమాట. 23 నుంచి అయితే అంటే 23 నుంచి ఈరోజు నైట్ 12 o'clock అంటే 23 స్టార్ట్ అవుతుంది కదా, ఈ డేట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మంత్ నైట్ 12 అంటే 11:59 వరకు అయితే టైం ఉంది. ఓకేనా, చూడండి మోడిఫికేషన్ డేట్స్ అన్ని కింద అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే ఏం ఫాస్ట్ కంగారు పడి డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకుని చేయండి. ఏం ఫాస్ట్ ఏం కంగారు ఏం లేదు, ఎందుకంటే 1 month టైం ఉంది కదా. ఓకేనా, మన CCA వాళ్ళు మీరు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేటివ్ చూసుకుంటూ చేయండి. ఓకేనా, అయితే మీ అందరికీ ఒక టెన్షన్ అయితే పోయింది. 10th ఉంటుంది, ITA ఉంటుంది. ఓకేనా, ఈ అందరికీ సేమ్ పోస్టులు అయితే అన్ని 14 టైప్ పోస్టులు అందరికీ ఎలిజిబుల్ ఉంటాయి. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ అనగా రేపు ట్విట్టర్లో 1 lakh వేకెన్సీకి సంబంధించింది ట్విట్టర్లో రేపు ట్వీట్ చేయడం అనేది జరుగుతుంది మార్నింగ్ 11 o'clock. అది కూడా మనం ఒకసారి వీడియో వస్తుంది, నెక్స్ట్ వీడియో అది చూసి రేపు అయితే అదే చూడండి. ఒకసారి ట్విట్టర్ అందరూ కూడా ట్వీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.